వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 5 at 5. ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మన ప్యానెల్ మధ్య పోటీ. ఇంతకీ విజేతలు ఎవరు చూద్దాం ఈ బులెటిన్లో. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ పై ఈగల్ టీం ఫోకస్ పెంచింది. క్వేక్ ఎరీనా పబ్ లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరి పట్టుబడిన వారిలో ప్రముఖులున్నారా ట్రాక్ చేద్దాం 5 at 5 లో. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 5 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండా ఏంటి? కేసీఆర్ హాజరవుతారా? తెలుసుకుందాం. ఏపీలో జిల్లాల పునర్విభజనతో తలెత్తిన కొత్త సమస్యలేంటి? మదనపల్లె జిల్లా ఏర్పాటుతో అన్నమయ్య జిల్లా కనుమరుగవుతుందా? రాయచోటి వాసుల అభ్యంతరాలేంటో చూద్దాం ఈ బులెటిన్లో. రేపు అర్ధరాత్రి తెరుచుకోనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు దర్శనాలు ఎలా? ఈ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి 5 at 5 లో. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. 4 సెక్టర్లలో ఒక్కో విభాగానికి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. స్టూడియో సెక్టర్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలుపొందారు. మన ప్యానెల్ నుంచి 2 విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ విభాగంలో మన ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 గెలుపొందారు. స్టూడియో సెక్టర్ టీంలో సి కళ్యాణ్, రామకృష్ణ, వి సురేష్, జమినీ కిరణ్ విజయం సాధించారు. ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి సురేష్ బాబు గెలుపొందారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 4 సెక్టర్ల నుంచి 43% పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 805, స్టూడియో సెక్టర్ నుంచి 66, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి 374, ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3287 ఓట్లకు గాను 1417 మాత్రమే పోలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్స్ మధ్య పోటీ జరిగింది. మన ప్యానెల్ ను సి కళ్యాణ్, చదులవాడ శ్రీనివాస్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు బలపరుస్తున్నారు. ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. లక్ష్మీనారాయణ, పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చేసినట్లేనా? విజేతలు ఎవరు? ప్రస్తుతం 4 సెక్టార్లో ప్రకటించాల్సిన ఎన్నికల రిజల్ట్స్ని ప్రస్తుతానికి 3 సెక్టార్లు మాత్రమే ప్రకటించారు. 3 సెక్టార్లో కూడా ఈ మన ప్యానెల్కి కానీ, ఇటు ఇంకో ప్యానెల్కి కానీ, ఇద్దరికి ప్రోగ్రెసివ్ ప్యానెల్కి కానీ ఇద్దరికి సరైన ఓటింగ్ ఏమీ ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి రావాల్సి ఉన్న రిజల్ట్ మీద ఆధారపడి ఎవరికి ఎంత మెజార్టీ అనేది ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడే ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి 5 ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఎన్నికవుతాయి, 7 మన ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడే అందిన తాజా వార్త. అంటే ఈ 48 మంది కలిసి ఇటు ప్రెసిడెంట్ని, అటు సెక్రటరీని, ట్రెజరర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అది మొదటి దశగా ఒకసారి జరిగినా కానీ రీకౌంటింగ్కి వెళ్ళారు. 3 అభ్యర్థులకి ఒకటే సేమ్ ఓటింగ్ రావటం వల్ల ఆ రిజల్ట్ తెలుసుకోవడం కోసం మరొకసారి రీకౌంటింగ్ కోసం వెళ్ళారు. ఆ రీకౌంటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అది ఒక అరగంటలో అది తేలే అవకాశం ఉంది. అది ఆ రిజల్ట్ని బట్టి ఎవరెవరు ఏ ప్యానెల్లో గెలుపొందారో ఆ ప్యానెల్ అభ్యర్థులందరూ ఒకరి వైపే ఉంటారా, ఆ అభ్యర్థి వైపే ఉంటారా, లేదు అంటే వేరే అభ్యర్థికి వేస్తారా అనేది ఇక్కడ కొద్దిగా ఉత్కంఠగా మారే అవకాశం ఉన్నది. అది చాలా సీక్రెట్ ఓటింగ్ అవటం వల్ల ఇందులో పోలింగ్ ఎలా ఉంటుంది అనేది అందరి అభ్యర్థుల్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉన్నది. ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి మాత్రం ఎగ్జిబిటార్ సెక్టార్ నుంచే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిబిటార్ సెక్టార్లో మనం చూస్తే తాజాగా ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి సురేష్ బాబు ఎన్నికయ్యారు. కాబట్టి ఆయన ఎక్కువగా ఈ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎక్కువగా ఆయనకే ఛాన్స్ ఉందనేది ఇప్పటివరకు ఎన్నికైన అభ్యర్థుల నుంచి వస్తున్న ఒక మాట. మరోవైపు నుంచి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లోని ఓట్లు ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్కి ఎక్కువగా వస్తే కంపల్సరీగా వాళ్ళే అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు చాలా తారాస్థాయిగా ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా పొద్దున్న నుండి జరుగుతున్న ఓటింగ్ చూస్తే ఓటింగ్ సరళి బాగానే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ 50% ఓట్లు దాటలేదు. ఈసారి మాత్రం 43% జరిగింది. లాస్ట్ టైం జరిగిన ఓట్లలో
కనీసం 35% మాత్రమే జరిగాయి. ఈసారి కొద్దిగా ఎక్కువ జరిగాయని చెప్పుకోవచ్చు పోలింగ్ పర్సంటేజ్. ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవటం వల్ల ప్రోగ్రెసివ్ ప్యానల్కి ఎక్కువగా ఓట్లు వస్తాయనేది ఒక అభిప్రాయం ఉంది. ఆ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కౌంటింగ్ వచ్చిన తర్వాతే ఈ ఛాంబర్ అధ్యక్షులు ఎవరు, సెక్రటరీ ఎవరు అనేది తేలే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రచారం. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆ తరువాత ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందంటూ కేసీఆర్ హెచ్చరించడం రాజకీయంగా కాకరేపింది. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. కేసీఆర్ కామెంట్స్ పై రియాక్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారనే టాక్ నడుస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డే 1 నుంచే హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఆయన సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం, అసెంబ్లీలో రాజకీయాలు చేస్తామంటే మాత్రం ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి తప్పకుండా వస్తే వారి అనుభవాలను కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు ఏది చెప్పినా తీసుకుంటాం, కానీ కేవలం రాజకీయం చేస్తామంటే కూడా దానికి సరైన జవాబు చెప్తాం. అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరిగే ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్తాం ఎవరైనా కానీ. రేపటి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? కేసీఆర్ రేపు హాజరవుతారు అసెంబ్లీకి? శీతాకాల సమావేశాలకి సర్వం సిద్ధమైందని చెప్పాలి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతుండడంతో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పడం, మొదటిసారిగా అటు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి నుంచి నేను అందుబాటులో ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో అన్ని మీటింగ్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పడంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దని చెప్పి అటు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుందో, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ఆరోపణలు చేస్తూ అవినీతి చేస్తుందని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని డాక్యుమెంట్ రూపంలో ముందు పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే నీళ్లకు సంబంధించిన దానిపైన నీళ్లు నిజాలు అనే అంశాన్ని బేసిక్గా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి అటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి అటు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులపైన వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మెయిన్గా కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపైన సమగ్రంగా చర్చించాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్తో సహా ముందు పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సీఎం. మిగతా మంత్రులకు కూడా అలాగే ప్రజాభవన్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1వ తారీఖు రోజు ప్రత్యేకమైన మీటింగ్ను కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దానిపైన ప్రతి ఒక్కటి కూడా ఇటు నాయకులందరికీ కూడా వివరించాలని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తానికి అనేక అంశాలతో పాటు మెయిన్గా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని మెయిన్ పొజిషన్లో పెట్టి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా నీళ్లకు సంబంధించిన దానిపైన మాట్లాడిన నేపథ్యంలో మేము చేస్తున్నటువంటి అంశాలు ప్రూఫ్తో సహా ముందు పెట్టాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులతో సహా
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పైన మెయిన్గా చర్చ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, దానిపైన ఎలాంటి పురోగతి ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనే అంశాన్ని కూడా అటు ఈ మీటింగ్లో ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు అది ఆగిపోయిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సలహాలు సూచనలు కూడా తీసుకుంటామని కూడా దానిపైన చర్చించాలని కూడా అటు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక కీలకమైన అంశాలు ఈసారి చర్చించనున్నారు 5 రోజుల పాటు. అటు కేసీఆర్ కూడా నేపథ్యంలో ఈ ఛాన్స్ని వదులుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మొత్తం ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అంశాలు మీరు ముందుకు తీసుకొచ్చారని చెప్పి అటు బీఆర్ఎస్ కూడా ముందు పెట్టేయాలని కూడా అటు బీఆర్ఎస్ కూడా చూస్తున్న నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ అయితే ఈ సమావేశంలో కనిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కొత్త ఏడాదికి కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ప్రజాభిప్రాయం, పాలనా సౌలభ్యాలు అన్ని లెక్కలేసుకుని ఏపీలో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇవాళ రేపట్లో దీనిపై తుది నిర్ణయం కూడా రాబోతోంది. మిగతా అన్ని చోట్ల ఎలా ఉన్నా అన్నమయ్య జిల్లాపై మాత్రం కొత్త పీట ముడిపడింది. అటు రాయచోటి, ఇటు రాజంపేట 2 చోట్ల అదే పట్టు పోటాపోటీగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని అక్కడి వాళ్లు పట్టుపడుతుంటే, రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని ఇక్కడి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. రాయచోటి, రాజంపేటల్లో జేఏసీలుగా ఏర్పడి మరీ నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లానే రద్దు చేసి 3 ప్రాంతాల్ని 3 జిల్లాల్లో కలిపే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. రాయచోటి నుంచి గెలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లాని కొనసాగించాలంటూ కోరుతున్నారు. మరోవైపు లోకల్ గా ఆయన తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అంటున్నారు ఆయన. రాయచోటిని తీసుకెళ్ళి ఒక మదనపల్లి, కోడూరును తీసుకెళ్ళి కడపలో, లేకపోతే రాజంపేటను తీసుకొని తిరుపతిలో వేయాలని నిన్న సూచనప్రాయంగా ఏదో అంగీకరించిన పేపర్లో చూసాం. కానీ మేమైతే విశ్వసిస్తున్నాం, రాయచోటిని అయితే ఎక్కడికి మార్చేది అంటుండదు. మేము గత 5-6 గంటల నుంచి మళ్ళా కొద్దిగా పాజిటివ్ సిగ్నల్స్ అందుతున్నాయి. మా సోదరులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా విజయవాడలోనే ఉన్నారు. సహజంగా మంత్రివర్యులతో దీని యొక్క ఆవశ్యకతను మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మన రాయచోటిని మన అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా నిలుపుకునేదానికి మరియు అన్నమయ్య జిల్లాను పునరుద్ధరించుకునేదానికి మన రాయచోటి ప్రజలు ఎంత కంకణబద్దులై ఉన్నారో. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, జిల్లా కేంద్రం కోసం అటు రాయచోటి, ఇటు రాజంపేట వాసులు పట్టుబడుతున్నారు. మరి ప్రభుత్వం ఏమో జిల్లానే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా ఉండబోతోంది? స్థానికంగా ఏం చర్చ జరుగుతోంది? స్థానికంగా నిన్నటి వరకు ఉన్న ఆలోచన ఒకటైతే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా స్థానికంగా ఉన్న ఆలోచనలు వేరయ్యాయి, ఉద్యమాలు కూడా వేరయ్యాయి. నిన్నటి వరకు ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన జిల్లా కేంద్రం మార్పు కోసమే రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాలు ఉద్యమాలు జరిగితే నిన్నటి నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈరోజు రాయచోటిలో కూడా ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ క్రమంలో ఈరోజు రాయచోటిలో బంద్ ప్రకటించారు, అలాగే ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే ఏదైతే 3 నియోజకవర్గాలకు సంబంధించిన అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో విభజన చేస్తున్నారు, అన్నమయ్య జిల్లా అసలు ఉండదు అనే మాటతో ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే 2022 ఏప్రిల్లో ఏర్పడిన అన్నమయ్య జిల్లా దాదాపు 3.5 ఏళ్ళు మాత్రమే అవుతుంది జిల్లా కూడా ఏర్పడి. ఈ 3.5 ఏళ్ల కాలంలో కొంత రాయచోటి గతంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన రాయచోటి ఈ 3.5 కాలంలో కొంత అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జిల్లాను మరోసారి మళ్ళీ విచ్ఛిన్నం చేస్తున్నారు అనే వార్తలు రావడంతో ఇక్కడైతే ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. గత 15 రోజులుగా రాజంపేటలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రాన్ని మార్చాలని మాత్రమే ఉద్యమాలు జరిగాయి. కానీ ఈ రోజు అన్నమయ్య జిల్లాను అలాగే ఉంచాలి, అన్నమయ్య జిల్లాను ఎట్టగా కూడా విచ్ఛిన్నం చేయొద్దు అనే ఉద్యమాలు అయితే మరోసారి తెర మీదకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా రాయచోట్లో ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోట్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలి, అలాగే అన్నమయ్య జిల్లాను కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా విచ్ఛిన్నం చేయకుండా ఉండాలని చెప్పేసి అయితే ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇటు రాజంపేట, రాయచోటిలో ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటు రైల్వే కోడూరులో కూడా 3 నియోజకవర్గాలకు సంబంధించి ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టారో పథకవిత పితామహుడు అన్నమాచార్యులు జన్మించిన జన్మస్థలానికి ఏదైతే అన్నమాచార్యుల పేరు పెట్టిన ఆ జిల్లాను నిర్వీర్యం చేయొద్దు అంటూ ఇటు రాజంపేట వాసులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఇటు కడపలో కలపొద్దు, అలాగే ఇలా ఏదైతే తిరుపతి, ఇటు మదనపల్లిలో కలపొద్దు, మాకున్న 3 నియోజకవర్గాలు మాకు ఉండించండి. ఆ 3 నియోజకవర్గాల్లో ఏదైతే జిల్లా కేంద్రంగా ఉందో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని రాయచోటి వాసులు ఉంటుంటే, ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి మిడిల్ ఆఫ్ ద పార్ట్గా ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని వారు కూడా కోరుతా ఉన్నారు. ఏదైనా ఎవరి వాదన ఏదైనా ఉన్నా కూడా అన్నమయ్య జిల్లా అనేది ఎటువంటి పరిస్థితుల్లో విచ్ఛిన్నం చేయొద్దు, ఎందుకంటే దీన్ని అన్నమాచార్యులు పేరు పెట్టారు కాబట్టి దీని పేరు ఇంతటితో అంతమైపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉద్యమకారులు
తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 15 రోజులుగా ఇటు రాజంపేట రైల్వే కోడూరులో అలాగే ఇటు రాయచోట్ల కూడా నిన్నటి నుంచి ఉద్యమాలు జరిగాయి. అంతేకాకుండా ఏదైతే మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉన్నటువంటి రాయచోట్ల కూడా ఉద్యమాలు మొదలవడంతో ఇప్పటికే రాంప్రసాద్ రెడ్డి విజయవాడలో ఉన్నారు. పరిస్థితులంతా చక్కదిద్దారు. సహచార మంత్రులతో కూడా మాట్లాడారు. అధికారులు కూడా ఇక్కడున్న పరిస్థితులను ఏ విధమైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను కూడా వివరించారనే క్రమం కూడా కనబడుతుంది. అలాగే జిల్లా ఇన్ఛార్జి ప్రసాద్ బాబు కూడా మాట్లాడారు. మేమైతే రాయచోటికి సీఎం చంద్రబాబు గారు గతంలో మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారమే ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మారదు, అన్నమయ్య జిల్లా అలాగే ఉంటుందని చెప్పేసి గతంలో మాట ఇచ్చారు. మదనపల్లిని జిల్లా చేస్తామన్న మాట వాస్తవమే, దానికి కట్టుబడ్డారు. అలాగే మదనపల్లిని జిల్లా కూడా చేశారు. ఆ తర్వాత ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే సీఎం కూడా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత కొద్ది నిమిషాల క్రితం కూడా మండేపల్లి రామప్రసాద్ రెడ్డికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన కొద్దిసేపట్లో కొంత ఆనందకరమైన వార్త వింటాము అని చెప్పేసి కూడా కొంత మెసేజ్లు రావడం జరిగింది. ఆ మెసేజ్లు కూడా కొంత ఇక్కడ ఆందోళనకారులని చలబరిచినప్పటికీ వచ్చే వార్తల్లో ఎటువంటి వార్త వినాల్సి వస్తుంది, అన్నమయ్య జిల్లా ఉంటుందా లేదా, అసలు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన 3 నియోజకవర్గాలు ఎటు కలుపుతారు, ఎక్కడ కలుపుతారు అనేది అయితే ఆందోళన అయితే నెలకొని ఉంది. ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇటు ఆందోళనకారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద 3.5 ఏళ్ల కాలంకి సంబంధించిన అన్నమయ్య జిల్లా ఏర్పడిన కాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా అతి చిన్న జిల్లా అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలతోనే ఉంటుంది. ఆ జిల్లాను కనుక విచ్ఛిన్నం చేస్తే రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా తీవ్రమైన పరిణామాలకు లోన్ చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాయచోటి ఇంకా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సుధీర్. ఇక ఫైవ్లో ఫైనల్ స్టోరీ చూద్దాం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వం సిద్ధమైపోయింది. రేపు అర్ధరాత్రి తర్వాత అంటే 12:05 శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా పూజలు చేస్తారు. మంగళవారం ఉదయం నుంచి దర్శనాలకు అవకాశం ఉంటుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాటు చేసింది. ఈ డిప్లో టోకెన్లు కలిగిన భక్తుల్నే అనుమతిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధానాన్ని కూడా ప్రకటించింది. దర్శనాల్లో మొదటి 3 రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఎస్ఈడి, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాల్ని టీటీడీ రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబడవని ప్రకటించారు. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు తిరుపతి నుంచి లైవ్లో సమాచారం అందించడానికి. రాజు, వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత అంటే ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో టికెట్లు జారీ చేయడమే ప్రత్యేకత. అదొక్క మార్పే జరిగింది. అయితే వైకుంఠ ద్వార దర్శనాలకైతే తిరుమల ముస్తాబైపోయింది. ఇప్పటికే తిరుమలకు వీఐపీలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు అర్ధరాత్రి 1:30 తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు తీసి ఆ తర్వాత వీఐపీలకు ప్రోటోకాల్ ఉన్నటువంటి భక్తులకు మాత్రమే దర్శనం కల్పించి ఆ తర్వాత యథావిధిగా 3 రోజుల పాటు కేవలము ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో టికెట్లు ఎవరైతే టైం స్లాటెడ్ అది ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పొందారో వాళ్ళకు మాత్రమే అనుమతుంటుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున టీటీడీ అవగాహనకు కల్పించే ప్రయత్నం చేస్తుంది. శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈడిప్ ద్వారా టోకన్లు పొందిన భక్తులు మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే రావాలి. దర్శనం టికెట్ లేని వాళ్ళు జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు సర్వదర్శనానికి అనుమతించారు. కావున భక్తులు పై విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. టీటీడీకి పూర్తిగా సహకరించాలని టీటీడీకి విజ్ఞప్తి చేస్తోంది. దాదాపుగా 182 గంటల్లో 164 గంటల పాటు సర్వదర్శనం భక్తులకు సామాన్య భక్తులకే కేటాయించామని టీటీడీ చెప్తున్న నేపథ్యంలో ఈసారి ఆఫ్లైన్లో ఒక్క టికెట్ కూడా ఈ 10 రోజులు ఇచ్చే అవకాశం లేదు. కేవలం ఆన్లైన్లో ఎవరైతే భక్తులు దర్శనానికి తీసుకుంటారు 24 లక్షల మంది ఈడిప్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే అందులో 1,89,000 మందికి మొదటి 3 రోజులు అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజులు మాత్రము ఈడిప్ ద్వారా ఎవరికైతే భక్తులకు వచ్చిందో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తుంది. పూర్తి స్థాయిలో సర్వదర్శనానికి సంబంధించినటువంటి టోకన్ లేకపోతే భక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోజులు అనుమతించే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ఏ రకంగా తిరుమలకు వచ్చే భక్తుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేయబోతుంది అని ఇప్పటికే టీటీడీ సమాలోచనలు చేస్తోంది. ఏ రకంగా భక్తులు ఈ 3 రోజులు టోకన్ లేకపోతే కొండకు అనుమతించాలా, అనుమతించకూడదా, ఒకవేళ అనుమతించినా దర్శనానికి
అవకాశం లేదు కాబట్టి ఆ భక్తులు ఎక్కడా హోల్డ్ చేయాలన్న దానిపై తర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 1800 మంది పోలీసులు బందోబస్తు ఉన్నారు. పూర్తిగా టోకన్ లేకపోతే భక్తులు ఒకవేళ సర్వదర్శనానికి వస్తే ఏ విధంగా కంట్రోల్ చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ని ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న దానిపైనే టీటీడీ అయితే ఒకవైపు ఫోకస్ పెట్టింది. పోలీసు టీటీడీ విజిలెన్స్తో పాటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ 3 రోజుల పాటు భక్తులు టోకన్లు లేకపోతే వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడమే ఒక సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అప్పీల్ చేస్తుంది, పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే భక్తులకు రీచ్ అయిందని చెప్పేసి టీటీడీ భావిస్తున్నా చాలామంది భక్తులు ఇప్పటికే వైకుంఠ ఏకాదశికి ముందు రోజే అంటే రేపు అర్ధరాత్రే వైకుంఠ ద్వారాలు తెరుస్తారు కాబట్టి ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు జనవరి 1 వరకు కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే పూర్తిగా టైం స్లాటెడ్ టోకన్స్ కూడా రద్దు చేసింది, శ్రీవాణి టోకన్లను రద్దు చేసింది. ఈ 3 రోజుల పాటు కేవలం ఇప్పటివరకు ఈడిప్ ద్వారా ఎవరైతే టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి ఈ 1,89,000 మందికి భక్తులకు మినహా ఎవరికీ అనుమతి లేదు. కాబట్టి ఈ సందర్భంలో భక్తుల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఏ రకంగా మేనేజ్ చేయాలి అన్న దానిపై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశికి ముందు రోజు నుంచే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అలిపిరి ప్రాంతంలోనే భక్తులను నిలిపివేస్తే మాత్రము భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టీటీడీ ఈ విషయాన్ని ఏ రకంగా మేనేజ్ చేయబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు, ఇక కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పడిన నాటి పరిస్థితులు, దేశ స్వాతంత్ర్య సమరం, అప్పట్లో ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పర్యవసనాలపై మాట్లాడారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేశారు. దేశ స్వాతంత్ర్య సమరంలో ఎలాంటి పాత్ర లేని సంస్థలు వాళ్ళ ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు ఖర్గే. ఇలాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బలిదానాలు, త్యాగాల ద్వారా ప్రజలు సాధించుకున్న హక్కులను అణిచివేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్నారు ఖర్గే. आरएसएस बीजेपी के नेताओं ने देश का संविधान, तिरंगा झंडा, अशोक चक्र और वंदे मातरम तक को नहीं स्वीकार किया। उनको समाज की प्रगति के लिए बनने वाले कानून से विरोध था। वे बलिदान और त्याग से हासिल जनता के अधिकारों को कुचलने में लगे हैं, जिनके पूरकों की फ्रीडम मूवमेंट में कोई भूमिका नहीं थी, आज जनता के अधिकारों को छीनने का काम कर रहे हैं। हमें उनकी ऐसी कोशिशों का हर स्तर पर डट कर मुकाबला करना है. కిది వాల్టి 5 ఓ బ్రేక్ తర్వాత 2025లో టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, స్పెషల్ ఫోకస్ చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.